హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. ఈ చేపల పచ్చడి వచ్చేసి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా చేసిన చేపల పచ్చడిని అయితే ఒక 3 months పాటు అయినా కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసిల్లంటే పచ్చడి అనేది పాడు కాకుండా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ కట్ చేపతోనైతే ప్రిపేర్ చేసినాను. ఈ చేపతో చేసినా కానీ చేపల పచ్చడి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫస్ట్ అయితే నేనే విధంగా చేశాను, ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే 2.5 kg వరకు అయితే చేపలను అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా చేపల పచ్చడి కోసం అయితే పీసెస్ అనేవి అయితే మరీ పెద్దవిగా ఉండకూడదు. అందుకోసమే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఇందులో ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసేసి అలాగే 2 hours అయినా కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టాను అన్నమాట. అలా ఆరబెట్టడం వలన మనకి చేప ముక్కలకి తడేం లేకుండా పచ్చడి అనేది నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి పీసెస్ అనేవి అయితే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టే చూసుకోండి. ఇప్పుడు ఫిష్ పచ్చడిలోకి మనం మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 2 spoons వరకు ధనియాలు, అలాగే 1/2 tablespoon వరకు మెంతులు, 1 tablespoon వరకు జీలకర్రను అయితే వేసేసుకోవాలి. సో వీటన్నిటిని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి. ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్లో పెట్టకండి. కొంచెం మాడినా కానీ టేస్ట్ అనేది కూడా పూర్తిగా మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నిదానంగా కలుపుతూ వీటిని మంచిగా వేయించేసుకోవాలి. సో చూడండి, వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫిష్ పచ్చడిలోకి అయితే మసాలాను అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే చేపలను అయితే ఫ్రై చేద్దాం. స్టవ్ పైననైతే గిన్నెను పెట్టేసినాను. ఇప్పుడు ఇందులోకి 1/2 kg వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. 2.5 kg చేపలకు 1/2 kg ఆయిల్ వేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఒకవేళ కేజీ తీసుకున్నట్టయితే 1/4 kg వేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాతకి పీసెస్ అనేవి ఒకటేసారి ఇట్లా కుప్పలాగా వేసారంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. కాబట్టి ఒక్కొక్కటి ఇట్లా సపరేట్గా వేయండి. కాస్త టైం పట్టినా కానీ నిదానంగా ఒకటెనకొకటి ఇట్లా వేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి వేగనీకి అట్లీస్ట్ 6 to 7 minutes అలా పడుతుందన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించమాకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేపల కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్లస్ వేసిన వెంటనే కలపకండి. ఎందుకంటే అట్లా కలిపిల్లనుకోండి చేపలు అనేవి విరుచుకుపోతాయి అన్నమాట. ఆయిల్లో వేసాక ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత కలబెట్టండి. అట్లయితే మనకి చేపలు అనేవి విరుచుకుపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. సో చూసారా, మంచిగా చేపలు అనేవి అయితే చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడైతే ఆయిల్ ఏం లేకుండా వీటిని అయితే స్టెయినర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనం ఒక గరిటెతో తీసేసుకొని ఇట్లా స్టెయినర్లో వేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. సో చూసారా, ఇట్లా వేగితే సరిపోతుంది. వీటిని మొత్తం తీసేసి అయితే ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోండి. సో నేను 2.5 kg చేపలు తీసుకున్నాను కదా, ఒకేసారి ఫ్రై చేయడం అంటే వీలు కాదన్నమాట. కాబట్టి 2-3 బ్యాచెస్ లాగానైతే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అయితే సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. సో చెప్పాను కదా, మొత్తం ఒకటేసారి కుప్పలాగా వేయకండి. ఒకదానికొకటి అతుక్కుపోకుండా నిదానంగా సపరేట్గా వేసేయండి. ఎందుకంటే అతుక్కుపోకుండా మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుందన్నమాట. సో చూసిల్లా, ఈ చేపలు కూడా మంచిగా వేగినట్టే ఇట్లా నిదానంగా కలుపుతూ మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా మంచిగా వేగాయి అన్నమాట. వీటిని అయితే స్టెయినర్లోకి తీసేసుకుంటున్నాను. మరీ చేపలు అయితే ఎక్కువగా మాడద్దండి. అట్లా మాడినా టేస్ట్ ఉండదు. జస్ట్ మనకి ఇట్లా మంచిగా వేగినట్టు తెలుస్తుంది కదా, అప్పుడు తీసేసామంటే సరిపోతుంది. సో ఇలా తీసిన చేపల్ని కూడా ఇంతకుముందు మనం ఏ గిన్నెలో వేసుకున్నామో ఈ చేపల్ని కూడా అదే గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న 2.5 kg చేపలను అయితే మొత్తం ఇదే విధంగా వేంపైతే పక్కన పెట్టేసినాను. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టేసుకుందాం. 1 tablespoon వరకు జీలకర్ర, 5-6
ఎండుమిర్చి అనేవి అయితే ఇట్లా తుంచి వేస్తున్నాను. లైట్గా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. చెక్క, ఒక 3 లవంగాలు, 2 ఇలాచి. అలాగే ఇందులోకి కరివేపాకునైతే వేసేసుకోవాలి. కరివేపాకు అనేది కూడా తడి లేకుండా వేయండి. నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాతకి తడి మొత్తం పోయిన తర్వాతకి అయితే ఇందులోకైతే వేసాను. మనం వేసిన కరివేపాకు కూడా మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. ఇట్లా ఫిష్ పచ్చడి అయినా కానీ, చేపల పచ్చడి అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే చేయండి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో చూసిలా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయ్యి ఇది మొత్తం పూర్తిగా చల్లారి పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతకి ఒక 10 గల ఎల్లిపాయలు పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచినవైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 100 గ్రాముల వరకు అయితే కారం వేస్తున్నాను. నేను తీసుకున్న ఈ కారం వచ్చేసి కూడా కరాని కారం కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను 100 గ్రామ్స్ వేసాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ను కూడా వేసేసాను. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా గరిటెతోని ఈ ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇన్ కేస్ మనకి ఇందులో ఉప్పు, కారం లేదంటే ఆయిల్ తక్కువైనా కానీ మళ్ళీ తర్వాతకైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులోకి వేసేసుకోవాలి. చేప ముక్కలకి ఉప్పు, కారం, ఆయిల్, మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఎప్పుడైనా చేపల పచ్చడి పెట్టుకున్న రోజు కాకుండా 2 డేస్ ఆగిన తర్వాతకి తిన్నామంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఎందుకంటే చేప ముక్కలు మనం నార్మల్గా వేయించాం కదా ఆయిల్లో, ఇట్లా 2 డేస్ అలాగే వదిలేయడం వలన మంచిగా ముక్కకి ఉప్పు, కారం పట్టి టేస్ట్ అనేది అట్లా బాగుంటుందన్నమాట. సో నేను తీసుకున్న కారం వచ్చేసి అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను ఇందులో ఎక్స్ట్రా కారం కానీ, ఉప్పు కానీ, ఆయిల్ కానీ ఏం యాడ్ చేయడం లేదు. సో ఈ పచ్చడి అయితే మరీ నేను ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంచాను. జస్ట్ వారం రోజుల్లోనే అయిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ అయితే పోయలేదు. మీకు ఇన్ కేస్ చాలా అంటే 3 మంత్స్, 4 మంత్స్ అట్లా స్టోర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఆయిల్ ఇంకా కొద్దిగా యాడ్ చేసినా సరిపోతుందన్నమాట. లాస్ట్లో 3 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసేసి ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులోకి అయితే యాడ్ చేశానన్నమాట. మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంక అయిపోయినట్టే. ఫైనల్లీ అయితే చూడండి మనం ఎదురు చూస్తున్న చేపల పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.